విజయవాడ మెట్రో ఏంటంటే 2017 మెట్రో పాలసీ అనేది మనకు ఒకటి ఉంది. దాని ప్రకారం ఏంటంటే 100% ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది నేను ఇందాక చెప్పినట్టుగా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంటే భరించాలి, వాళ్ళ ఫండ్స్ నుంచి ఇవ్వాలి. ప్రయారిటీస్ మనకు మారుతున్నాయి కాబట్టి కొన్నిట్లో ఎక్కువ తక్కువ, ఇక్కడ అవసరాల దృష్ట్యా, డిలే అయిన దృష్ట్యా, రాజకీయ కారణాల దృష్ట్యా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నం చేశారు. 2017 పాలసీ ప్రకారం 50-50 ప్రపోజ్ చేసుకున్నాము, ఇండియా మొత్తంలో ఇలాగే జరుగుతుందని చెప్పేసి అన్నారు. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అర్బన్ మినిస్ట్రీ గారు. సరే, ఎక్కడో చోట మొదలెడితే బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పునాది వేసే మనిషిగా దగాబడ్డ రాష్ట్రాన్ని బెయిలౌట్ చేయాలంటే మొండి పట్టుదల ఉండకూడదని ఆయన మొత్తానికి అంగీకరించడం జరిగింది. నిన్న క్యాబినెట్లో ఆ విధంగా ఆ ప్రాజెక్ట్ మొత్తం 10,118 కోట్లు మేరకు, అలాగే ఒక 2 రీచ్లకి, అంటే టోటల్గా ఒక 12.45 కిలోమీటరు అక్కడ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి, జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి గన్నవరం వరకు, అలాగే ఇంకొక ఫేజ్ ఏంటంటే విత్ 32 స్టేషన్స్, ఇంకొక ఫేజ్ ఏమో అది 25.95 కిలోమీటర్లు, ఇది నెహ్రూ బస్ స్టాండ్ నుంచి గన్నవరం వరకు. అలాగే ఇంకొక అది 38.4 కిలోమీటర్లు. ఇంకొక ఫేజ్ వచ్చేసేసి మన 12.4 కిలోమీటర్ పెనంలూరు వరకు. ఇలా 2 ఫేజ్లో దాన్ని టేకప్ చేస్తున్నారు. 50-50 జాయింట్ వెంచర్గా వెళ్తున్నారు. దాంట్లో ఏంటంటే 20% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 20% ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇంక్లూడింగ్ SGST సబ్సిడీతో ఇస్తుంది. మిగిలిన 5,000 కోట్లు చిలుకుపై చిలుకు ADB లోన్కి వెళ్తారు, సాఫ్ట్ లోన్కి, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. విజయవాడ అనేది అనాదిగా ఎప్పటి నుంచో ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడిన తర్వాత ది కమర్షియల్లీ అడ్వాన్స్డ్ సిటీ ఇక్కడ విజయవాడ మనం చెప్పాల్సి వస్తే. దురదృష్టం ఏంటంటే అన్ని సిటీల్లో అవుట్స్కట్స్ని తీసుకొచ్చి కార్పొరేషన్లో కానీ వీటిలో కానీ కలిపారు, కార్పొరేషన్ పరిధిలో కలిపారు. చూడండి, డేటా తీసుకోండి, స్టాటిస్టిక్స్ తీసుకోండి. 2 భాగాలు, రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, దానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిదీ ఉంది. అందులో కలపటం వేరు, రూరల్ ఏరియాని కార్పొరేషన్లో తీసుకొచ్చి కలపటం వేరు. దానివల్ల కార్పొరేషన్లో కలిపితే వచ్చే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎక్కువ అడ్వాంటేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ కారణాల వల్ల ఎమ్మెల్యేస్ ఈ సబర్బన్ ఏరియాల్లో ఉన్న కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఉన్నారో ఈ విలేజెస్ మీద పెత్తనం పోతుందని కార్పొరేషన్లో కలిసిపోతే అన్ని కార్పొరేషన్ పరిధిలోకి వెళ్ళిపోతుంది, కౌన్సిలర్లు ఏర్పడతారని నా స్టడీ మేరకు, కోపం వస్తే వస్తుంది, వాళ్ళు వెళ్ళనీలా. దానివల్ల ప్రజలు నష్టపోయారు. ఓ చిన్న చిన్న సామంతరాజుల్లాగా ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ వారి ఎమ్మెల్యేలు వెళ్ళినా అది కోరుకుంటున్నారు. అక్కడ మాత్రం అందరూ ఒకటే, వాళ్ళకేం భేదాభిప్రాయాలు లేవు. అది ప్రజలకి తెలియాలి, అవేర్నెస్ వచ్చి గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద. ఇప్పుడు జిల్లా పేర్లు ఎలా మారుస్తున్నారో, జిల్లా బౌండరీస్ ఎలా మారుతున్నారో, ఈ నగర బౌండరీ కూడా మార్చాలి. మీరు ఎమ్మెల్యే సెగ్మెంట్స్ ఏ విధంగా పెట్టుకోండి, మనకు అనవసరం. మీరు యు కీప్ యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్. కానీ ఇది మాత్రం జరిగి తీరాలి. తీరితే ఏమవుతుందంటే ఇటువంటి మెట్రో మెగా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఈ కనెక్టివిటీ బిట్వీన్ విలేజెస్ అండ్ సిటీ విల్ గెట్ ఎన్హాన్స్. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుద్ది, వ్యాపారం పెరుగుద్ది, పరిశ్రమలు వస్తాయి, సిటీ విస్తరిస్తుంది, ఈ ప్రాజెక్ట్ వైబిలిటీ పెరుగుతుంది. ఈ సోకాల్డ్
వితండవాదం మాట్లాడేవాళ్ళు, ప్రాజెక్ట్ ఏంటి, మెట్రో హైదరాబాదు వైబిలిటీ రావట్లేదు, ఇది ఎందుకు వస్తుంది అని మాట్లాడేవాళ్ళు ఈ మూలాల్లోకి వెళ్ళి ఎందుకు మాట్లాడట్లేదు? సిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, సిటీ అర్బనైజేషన్ని ఫోకసింగ్గా సెంట్రలైజ్ చేయకుండా డీసెంట్రలైజ్ చేసి వివిధ ప్రాంతాలని కనెక్టివిటీ పెంచి ఇటువంటి ప్రాజెక్ట్స్కి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ సిటీ కంజెషన్లో ఉంది విజయవాడ మీకు. అందుకే కదా మనం అమరావతి రాజధానిని ఎన్నుకున్నాము. ఈ కాలువలు, కొండలు వీటన్నిటిని బాగు చేయటం వీలవదని చెప్పేసి, జనసాంద్రత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఒకే చాటు ఉంది, పెరగట్లేదు, భూ లభ్యత విరివిగా లేదు. కారణం ఏంటంటే కనెక్టివిటీ లేకపోవటం, చీప్ అంటే తక్కువ ఖర్చుతో రవాణా సౌకర్యాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనం ఆలోచించే ఇట్లా దూరదృష్టితో. ఇంకొకటి ఏంటంటే నేను అనేది, ఇదే మెట్రోని ఈ 2 ఫేజ్లు అయిపోయిన తర్వాత అండర్ గ్రౌండ్ మెట్రో అమరావతికి తీసుకెళ్ళడానికి ఇప్పుడే ప్లేస్ వదిలేయాలి. మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేసి దానికి మళ్ళీ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత రోడ్లు పగలగొట్టి, కల్వర్ట్స్ పగలగొట్టి, ఇవన్నీ కాకుండా నేను సింగపూర్ నుంచి రాగానే ముఖ్యమంత్రి గారికి నేను ఆ నోట్ సబ్మిట్ చేస్తాను, ప్రిపేర్ చేసి. ఇప్పుడే భూగర్భ ట్రైన్కి వదిలేసి ఉంటే దాన్ని ఎర్మార్క్ చేసి పూల్స్ అటు ఇటు కనుక పాతేసి ఉంటే సర్వే చేయించేసి నేను ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ ఏ డీటెయిల్డ్ నోట్ టు ఆనరబుల్ సీఎం ఆఫ్టర్ ఈ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ సింగపూర్. అది చేస్తే ఏమవుతుందంటే, కలకటాలో ఇందాక చెప్పినట్టుగా అండర్ గ్రౌండ్ ట్రైన్కి 100% ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆ రోజుల్లోనే ఇచ్చారు కాబట్టి మనం అమరావతికి కూడా డిమాండ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది, ది విజయవాడ అండ్ అమరావతి, గుంటూరు, దే ఆర్ కనెక్టెడ్ విత్ ది అగ్రి బేస్ విలేజెస్. ఈ పరిశ్రమల్ని ఎక్కువగా విస్తరించడానికి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి, అలాగే ఈ మెట్రో ఎక్కడెక్కడైతే స్టేషన్స్ కట్టబడుతున్నాయో అక్కడ కొంచెం ఖర్చైనా కానీ భూసేకరణ చేసి, ఎవరైతే పంటను పండిస్తున్నారో రైతులు, ఆ పంటని వాళ్ళు స్వయానా తీసుకొచ్చి ఆ స్టేషన్ సముదాయాల్లో కొంత వాళ్ళకి షాపింగ్ కనుక క్రియేట్ చేస్తే, అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ని, కూరగాయలు కానివ్వండి, లేకపోతే ఇతర పప్పు ధాన్యాలు కానివ్వండి, అవి తీసుకొచ్చి అక్కడ కొనుగోలు చేసేటట్టుగా, అమ్మేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే, ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కస్టమర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో ఒక 5-10 మినిట్స్లో వాళ్ళు పికప్ చేసుకొని ప్యాక్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఐటమ్స్ని తీసుకొని కొనుగోలు శక్తి పెరుగుద్ది. అలాగే పండించేవాడికి అమ్మకపు మార్కం కూడా విలువ పెరుగుతుంది, వాల్యుయేషన్ వస్తుంది. సో ఈ విధంగా పాలకులు ఆలోచించగలిగిన రోజున ఇటువంటి ప్రాజెక్ట్స్ యొక్క ఫలాలని మనం అందిపుచ్చుకోవచ్చు. ఇది చేయలేకపోవటం అనేది మనకు ఒక రాజకీయ దుర్బల్యం, దౌర్భాగ్యం. ఆ విజన్ అనేది లేకపోవటం. ఏదో ఒక లీటర్ చంద్రబాబు గారు ఎంతసేపు ఆయనే పాపం పొద్దు నుంచి రాత్రి వరకు టీవీల్లో, మీటింగుల్లో, రివ్యూల్లో మొత్తుకొని సోది చెప్పుకుంటూ, ఇదేదో శాస్త్రం చెప్పినట్టు మా ఆయన మంచివాడైతే ఇంకా మంగళాడు ఎందుకని అనకూడదు, కానీ చాలా అది అంత మంచి ఓడు కాదు. కానీ అసలు ఆ దౌర్భాగ్యుడు చేయబట్టే కదా మనకి ఈ పరిస్థితి వచ్చింది. ఆయన గారు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకొని ఓట్లు వేస్తే, సరిగ్గా పరిపాలించుకుంటే ఈ గోలు ఉండేది కాదు కదా. ఆ చేసిన విధ్వంసాలే కదా ఇవాళ మనకి నాలంటాడు నోరు బారేసుకోవాల్సి వస్తుంది. ఏది నోరు బారేసుకోవాల్సి వస్తుంది, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు అనవసరంగాను. మనం ఇక అయిపోయింది, అది గతం గత. మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, కూటమిది, ఎమ్మెల్యేలది. ఇప్పుడు ఆ డేంజర్ని ఎలా అరికట్టాలి? మనం ఏదో సోది చెప్తే కుదరదు. కులాల వారీగా, ప్రాంతాల వారీగా, వ్యక్తుల వారీగా, పార్టీల వారీగా పంచుకున్నాము మేము, అది ఇది. ఒక ఆయన అంటాడు, ఆఫ్టర్ ఆల్ నా పర్సంటేజ్ ఇంత ఉంది, వీళ్ళు ఇంతే చూపెడుతున్నారు. ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన అంటాడు, నా కులానికి ఓట్లు ఎక్కువ శాతం ఉంది, 18-20% ఉంది కాబట్టి నాకు పదవులు కావాలని అంటాడు. కులం కాదయ్యా, గుణం, ఆలోచన, విజన్, దూరదృష్టి, భవిష్యత్ తరాల వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు? రాష్ట్రాన్ని ఏ దిశకి పయనింపజేస్తున్నావు? నువ్వు చట్టసభల్లో కూర్చో, ప్లాట్ఫామ్ మీద కూర్చో,
నువ్వు ప్రజల్లో వెళ్ళి డయాస్ మీద చెప్పు, నువ్వు ఎక్కడన్నా ఉండు, కానీ నువ్వు చేసే ప్రతి చర్య, నీ ఆలోచన దృక్పథం, నీ నడవడిక, నీ ధోరణి, నీ సమయం, ఇవన్నీ కూడా కులం కూడిపెట్టదు, మతం కూడిపెట్టదు. ఇవన్నీ కూడా నువ్వు ఇప్పుడున్న అధినాయకుడికి సపోర్ట్ చేస్తూ, వారసత్వ రాజకీయాలు కూడా నేను ఏకీభవించను. ఎఫిషియన్సీ ఉంటే వారసత్వం, మనకి సత్తా లేకుండా వారసత్వం అంటే కుదరదు కదా, నిరూపించుకోవాలి. కాబట్టి ఆ విధంగా కనుక చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు అండదండలు అందించాలి. ఆయన కూడా కొంత ఎక్కువ సమయాన్ని ప్రజల్లో తిరగటానికి వినియోగించుకోవాలి. ఆయన అసలు ఈ రివ్యూ మీటింగ్స్ ఏంటండి? ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఏంటి? చట్టం చేస్తాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి అకౌంటబిలిటీ పెట్టు. ప్రజల్ని పీడించడం కాదు, అధికార దర్పంతో నీ కారు, నీ జీతం, నీ ప్రోటోకాల్తో నువ్వు నీ యొక్క అధికార దర్పాన్ని ఏదో. ఇంకొకటి పెద్ద శాడిజం ఏంటంటే, చాలామంది అధికారులండి ఒక సామాన్యుడితో మాట్లాడితే వీళ్ళ పొరుగేదో పోయిందో, వీళ్ళ పదవి దిగిపోయిందో, లేకపోతే వీళ్ళ యొక్క స్టేటస్ దిగిపోయిందో అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఎందుకు అవుతారో నాకు అర్థం కాదు. నువ్వు సామాన్యుడితో మాట్లాడితేనే కదా నీకు జరుగుతుంది ఏంటో గ్రౌండ్ రియాలిటీ తెలిసేది. రాజకీయ నాయకుడు అవనండి, ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, సామాన్యుడితో ఇంటరాక్ట్ అయితే తప్ప నీకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు, దానికి సరి చేసుకోవాల్సిన పద్ధతి తెలియదు, ఎండ్ రిజల్ట్ ప్రతిఫలం నువ్వు ఖర్చు పెట్టిన దానికి అడ్మినిస్ట్రేటివ్ ఈ బడ్జెట్ దానికి ఒక సార్థకత్వం ఉండదు. ఆ పరివర్తన, ఆ పరిపక్వత వీళ్ళల్లో వచ్చినప్పుడే మనకి ప్రజలకి ప్రతిఫలం కానీ ఫలితాలు కానీ చక్కగా అందుతాయి.